తిరుపతిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి ముందు జన సైనికులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ స్థలం ఆక్రమణ చేయడంతో పాటు ప్రభుత్వ నిధులతో రోడ్డు నిర్మించుకుని ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పెద్దిరెడ్డి ఇంటికి భారీగా చేరుకున్న పోలీసులు జనసేన నేత కిరణ్ రాయల్తో పాటు మరికొందరిని అడ్డుకున్నారు. మరింత సమాచారం తిరుపతి నుండి మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ అందిస్తారు. తిరుపతిలో ఇవాళ ఉద్రిక్తతలు చోటు చేసుకోవడం జరిగింది. తిరుపతికి సంబంధించినటువంటి జనసేన కిరణ్ రాయల్తో పాటు మరికొంతమంది పెద్ద ఎత్తున మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటికి వచ్చి పెద్ద ఎత్తున ఇక్కడ నినాదాలు చేస్తూ కూడా భూ ఆక్రమణలు జరిగాయంటూ కూడా వాళ్ళు ఆందోళన చేయడం జరిగింది. అయితే మనం ప్రస్తుతానికి పెద్దిరెడ్డి నివాసం అంటే ఇక్కడే ఆయన కాంపౌండ్కి సంబంధించిన ప్రాంతంలో మనం ప్రస్తుతానికి ఉన్నాం. ఇదే వివాదానికి అంటే జన సైనికులు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వివాదానికి కారణాలుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇది ప్రభుత్వానికి అంటే మున్సిపల్కి సంబంధించినటువంటి యంత్రాంగం ఈ రోడ్లు నిర్మాణాలు చేపట్టడం జరిగింది. అయితే ఇది కేవలం పెద్దిరెడ్డి ఇదైతే ఈ రోడ్డు అంతా కూడా వాడుకుంటున్నారు. కానీ మున్సిపల్కి సంబంధించినటువంటి నిధులు కేటాయించి దాదాపుగా ₹1,00,00,000 వరకు కూడా ఈ నిధులు కేటాయించి ఇక్కడ నిర్మాణాలు అంటే ఇక్కడ రోడ్డు వేయడం జరిగింది. అయితే ఇది ప్రజలకు సంబంధించినటువంటి నిధులతో నిర్మించారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ దారిని వెళ్ళాలి. దానికి సంబంధించి ఇప్పటికే కూడా చాలా నిర్లక్ష్యంగా దీన్ని పూర్తిగా కూడా వాళ్ళు ఆక్యుపేట్ చేసుకున్నారంటూ కూడా జనసేన కిరణ్ రాయల్తో పాటు మరికొంతమంది ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. అయితే వాళ్ళందరినీ కూడా పోలీసులు అంటే ఎటువంటి ఇష్యూస్ లేకుండా పోలీసులు ఇక్కడ నుంచి కూడా వాళ్ళందరూ కూడా పంపించి వేయడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా మనం చూస్తే ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి మెయిన్ కాంపౌండ్గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఆయన ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకుని ఉన్నారు. అయితే దీనికి సంబంధించి గత ప్రభుత్వంలో దాదాపుగా 2 సంవత్సరాల క్రితం ఈ రోడ్డును నిర్మాణాలు చేయడం జరిగింది. ఇదంతా కూడా మున్సిపల్కి సంబంధించినటువంటి అధికారులు సిబ్బంది వాళ్ళు ఈ రోడ్డును నిర్మించడం జరిగింది. అయితే దాదాపుగా ₹1,00,00,000 వరకు కూడా ఖర్చు పెట్టి ఈ రోడ్డు నిర్మాణాలు చేశారు. అయితే ప్రజలకు ఆస్తి ప్రజలకు సంబంధించినటువంటి డబ్బులతో ఈ నిర్మాణాలు చేపట్టారు కాబట్టి మరి దీన్ని తాళాలు వేసుకుని పెద్దిరెడ్డి ఆయన ఆక్యుపేట్ చేసుకుని ఆయన ఆధీనంలోకి ఆయన ఇంటికి వెళ్ళే దారి కాబట్టి ఆయన ఆధీనంలోకి చేసుకున్నారంటూ కూడా జనసేన కిరణ్ రాయల్తో పాటు మరికొంతమంది పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. అయితే వెంటనే అంటే దీన్ని పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ఈ గేట్లన్నీ కూడా తొలగించాలి. ఇదంతా కూడా సామాన్యులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ దారిలో వెళ్ళే రకంగా కూడా అంటే అధికారులు చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే మున్సిపల్కి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ అధికారులు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో సర్వే చేసిన తర్వాత దీన్ని పూర్తి స్థాయిలో ఈ గేట్లన్నీ కూడా తొలగించి ప్రజలకు సంబంధించినటువంటి ప్రాపర్టీ కాబట్టి రోడ్డు నిర్మాణానికి సంబంధించింది కూడా తిరుపతి మున్సిపల్ ట్యాక్స్ అంటే ఇక్కడ స్థానిక ప్రజలు నిర్మాణాలు అంటే వాళ్ళు కట్టిన డబ్బుతో నిర్మించారు కాబట్టి పూర్తి స్థాయిలో కూడా వీళ్ళకి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. 2 రోజులు టైం ఇవ్వడం జరిగింది. ఈ 2 రోజుల లోపల పూర్తిగా గన ఈ నిర్మాణాలన్నీ గన తొలగించి స్వాధీనం చేసుకోకపోతే మరోసారి ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తాం. దీన్ని తామే దగ్గరుండి ఈ గేట్ అన్ని కూడా ధ్వంసం చేస్తామంటూ కూడా ధ్వంసం చేసి ప్రజలు ఈ ప్రాంతంలోకి పూర్తి స్థాయిలో కూడా నడిచి వెళ్లేందుకు ఏర్పాట్లు మేమే దగ్గరుండి చేస్తామంటూ కూడా కిరణ్ రాయల్తో పాటు మరికొంతమంది కూడా వాళ్ళు పోలీసుల ముందు కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద పెద్ద ఎత్తున అంటే మనం చూసాం ప్రభుత్వం అంటే ఇప్పటికీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయి వాటన్నిటి మీద కూడా ఇప్పటికీ అధికార యంత్రాంగాలందరూ కూడా దృష్టి పెడుతుంటే పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి ఇంటి వద్ద ఈ రకమైనటువంటి భారీ గేట్స్ ఏర్పాటు చేసుకోవడం ఇది స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతో పాటు జన సైనికులు కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని మనం చెప్పచ్చు. మొత్తం మీద చూద్దాం మరి ప్రభుత్వ యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే ఇంజనీరింగ్ అంటే మున్సిపల్కి సంబంధించినటువంటి అధికారులు కొంతమంది ఇక్కడికి వచ్చి వీటన్నిటిని కూడా సర్వే చేసుకుని కూడా వెళ్ళడం జరిగింది. ఇది ఎప్పుడు నిర్మించారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిపి చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. పోలీసులు వాళ్ళకే కాపలా కాస్తారు అనుకుంటాం. మనం అధికార పార్టీలో ఉన్నప్పుడు మనం చెప్పుకుంటాం. అక్రమణ రోడ్డును తొలగించాలి వెంటనే. అక్రమ రోడ్లను ప్రజలకు దారిని అక్రమ రోడ్లను